ప్రియులారా, యేసుక్రీస్తుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు. మనకి దేవుని వాక్యము ఒక గంభీరమైన సత్యాన్ని నేర్పిస్తుంది. ఏంటి అంటే, మన జీవితంలో జయమో అపజయమో ఒక్క రోజులో నిర్ణయించబడవు. మనం రోజు ఎటువైపు కదులుతున్నామో దాన్ని బట్టి నిర్ణయింపబడుతుంది. మన ప్రతి నిర్ణయమో ఒక అడుగు, మన ప్రతి అడుగు ఒక దిశ. ఆ దిశ మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది. ఆదికాండము 13వ అధ్యాయము 12వ వచనము, లోతు సోదోము వైపు తన గుడారమును వేసుకొనెను. లార్డ్ స్ట్రెచ్డ్ హిస్ టెంట్స్ యాజ్ ఫార్ యాజ్ సోడోమ్. ఇక్కడ చూస్తే ఆ రోజు లోతు సోదోములో నివసించలేదు. తన గుడారము సోదోము వైపు వేసుకున్నాడు. ఫస్ట్ ఏం జరిగింది? చూపు మారింది, తర్వాత దిశ మారింది, చివరిగా తన నివాసము మారింది. పాపం మనల్ని ఒక్కసారిగా పడగొట్టదండి, ఫస్ట్ మన దిశను మార్చేస్తుంది. లోతు నీళ్లు బాగున్నాయి కదా అని స్థలాన్ని ఎంచుకున్నాడు. మరి అబ్రహాము దేవుని స్వరాన్ని విని స్థలాన్ని స్వీకరించాడు. లోతు లాభాన్ని చూస్తే అబ్రహాము బలిపీఠాన్ని కట్టాడు. హీ బిల్ట్ అన్ ఆల్టర్. ఫలితం ఏంటంటే లోతు అన్నీ కోల్పోయాడు, అబ్రహాము తరాల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మన గుడారం ఎక్కడ ఉందో అది ముఖ్యం కాదు, కానీ మన గుడారము ఎటువైపు ఉందో అది ముఖ్యమండి. ఈ రోజున పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నీ గుడారము ఎటువైపు జరుపుతున్నావు? నీ ఆలోచనలు ఎటువైపు కదులుతున్నాయి? నీ స్నేహాలు నిన్ను ఎటువైపు తీసుకువెళ్తున్నాయి? నీ సమయము, నీ దృష్టి, నీ నిర్ణయాలు ఏ దిశలో ఉన్నాయి? సోదోము వైపు ఉన్న గుడారము చివరికి దుఃఖాన్ని మిగిల్చింది, కానీ దేవుని సన్నిధి వైపు ఉన్న గుడారము బలిపీఠాన్ని, ఆశీర్వాదాన్ని కలిగించింది. హల్లెలూయా. సామెతలు 4వ అధ్యాయము 23వ వచనంలో, నీ హృదయములో జీవాధారాలు బయలుదేరును గనుక అన్నిటికంటే ముఖ్యముగా భద్రముగా నీ హృదయమును కాపాడుకొనుము. హల్లెలూయా. కీప్ యువర్ హార్ట్ విత్ ఆల్ విజిలెన్స్, ఫర్ అవుట్ ఆఫ్ ఇట్ ఫ్లో ద స్ప్రింగ్స్ ఆఫ్ లైఫ్. నీ దిశ మారకపోతే నీ ఫలితం మారదండి. ఒక్క చిన్న రాజీ పెద్ద నాశనానికి దారితీస్తుంది. ఈరోజు దేవుడు అంటున్నాడు, సోదోము వైపు నుంచి నీ గుడారము తీసివేయి, దేవుని సన్నిధి వైపు కట్టు అని దేవుడు మనకి చెప్తున్నాడండి. కీర్తనకారుడు కీర్తనలు 1వ కీర్తన 1 నుంచి 3వ వచనాల్లో ఏమంటున్నాడంటే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించువాడు నీళ్ల దగ్గర నాటబడిన చెట్టు వలె ఉండును అని. హల్లెలూయా. మనం ఈరోజు నిర్ణయించుకుందాం ప్రియులారా, దేవా నీ చిత్తం వైపు నా గుడారాన్ని జరిపించు అని. ఎందుకంటే అక్కడే స్థిరత్వం ఉంది, అక్కడే మనము ఫలప్రదము కాగలము. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వైపు వేసే ప్రతి అడుగు కూడా ఆశీర్వాదం వైపు వేసే అడుగు అవుతుందండి. హల్లెలూయా.